ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. సుమారుగా 13,00,000 కోట్లు పెట్టుబడులొచ్చాయి. ఎక్కడికక్కడ కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలంతా కూడా ఆ విధంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడ కూడా ఇటు ప్రజలు కూడా కొద్దిగా సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అంటే ఏదైనా ఇష్యూ దొరక్క ఇవన్నీ రెచ్చగొడుతున్నారా? లేకపోతే పార్టీ మనుగడ కోసం ఈ విధంగా ఏదో ఒక విషయం పట్టుకొని రావాలనుకుంటున్నారా? ఇప్పుడు ఎప్పుడైనా అపోజిషన్లో ఉండి మరి తక్కువ సీట్లు వచ్చినప్పుడు ఏదో ఒక ఇష్యూ పట్టుకోకపోతే ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్తారు? సో ఇష్యూ అనేది ఉండాలి. ఆ ఇష్యూని చిన్న ఇష్యూ అయినా సరే పెద్ద భూతద్దంలో పెట్టి చూపించడానికి పూర్తి ప్రయత్నము చేస్తారు జనరల్గా కూడా. కానీ ఆయన చేస్తున్న ఇష్యూస్ అది అసలు ఇష్యూయే లేని దాన్ని కూడా ఎంత బాగా అబద్ధాలు ఆడొచ్చా, ఇంత బాగా చేయొచ్చా అనేది ఆశ్చర్యకరమైన విషయము. ఇప్పుడు వాళ్ళు దీని గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. ఏదైతే మనము యోగా డే కింద ఇక్కడ చేసి విశాఖపట్నంలో చేసి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా చేస్తే ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా ప్రపంచంలో యోగా చేసే వాళ్ళందరికీ కూడా విశాఖపట్నం పేరు తెలియటం జరిగింది. అది బ్రాండ్ ఇమేజ్ బిల్టప్ చేసుకునే దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ, అంటే ఇమేజ్ బిల్డింగ్. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ బిల్డింగ్ అనేది లేదు. కేవలము సొంత ఇమేజ్ గురించే తప్ప ఇంకా వేరే ఆయన పట్టించుకున్న పరిస్థితులు ఎప్పుడు 5 ఇయర్స్లో కూడా లేవు. ఇప్పుడు యోగా చేస్తున్న మలాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు యోగా దినోత్సవం నాడు విశాఖపట్నం రావటము, ముఖ్యమంత్రి గారు రావటము, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు రావటము, ఇంకా అందరూ కూడా పెద్ద ఎత్తున గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వెళ్ళినప్పుడు మీరు ఎక్కడన్నా గూగుల్లో కానీ చేస్తే విశాఖపట్నం పేరు రాష్ట్రంలోనే కాకుండా మొత్తము దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం పేరు తెలియటం జరిగింది. దానికి ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు మొన్న గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అది కూడా విశాఖపట్నంలోనే పెట్టడం జరిగింది. దాంట్లో వివిధ దేశాల ప్రతినిధులు రావటము, అట్లాగే ఇన్వెస్టర్స్ రావటము, ఇట్లాగే మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వచ్చి సుమారు 13,25,000 కోట్ల రూపాయలు, సుమారు 13 lakhs of crores ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వస్తామని చెప్పడము. ఇది ఒకటే కాకుండా విశాఖపట్నం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి చాలామంది వ్యాపారవేత్తలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం గురించి, అట్లాగే గూగుల్ సంస్థ డేటా సెంటర్ కూడా ఇక్కడ పెట్టడము, సిఫీ డేటా సెంటర్ ఇక్కడ పెట్టడానికి ముందుకు రావటంతో మీరు 5 years తర్వాత విశాఖపట్నం రూపురేఖలన్నీ కూడా మారిపోయే పరిస్థితి. వైజాగ్ మీకు ఇప్పుడు దుబాయ్లో ఎట్లాగ ఉంటుందో, లేకపోతే హైటెక్ సిటీ మన హైదరాబాద్లో ఎట్లాగ ఉంటుందో ఆ ఏరియా ఎంత అద్భుతంగా జరిగిందో డెవలప్మెంటు, అదేవిధంగా వైజాగ్ మొత్తము కూడా జరగటానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక కాగ్నిజెంట్ సంస్థే సుమారు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము ఒక 2 yearsలో అన్న ఉద్దేశంతో వాళ్ళు చేపట్టడం జరిగింది. ఒకటి ఇండైరెక్ట్గా ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉద్యోగానికి కనీసం 3 నుంచి 4 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటే గురించే కాదు, ఇంకా మిగిలిన ఇన్వెస్టర్స్ కూడా చాలామంది టీసీఎస్ వస్తుంది, ఇంకా మిగిలిన ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఐటీ కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తున్న వలన ఇట్లాగే మనకి మెట్రో ట్రైన్ కూడా మనకి తొందరలోనే మొదలయ్యే పరిస్థితి. సో ఈ విధంగా ప్రత్యేకమైన డెవలప్మెంటు వైజాగ్లో జరుగుతుంది. నేను ఇందాక చెప్పింది 13,25,000 కోట్లు గూగుల్ సంస్థ ఏదైతే 1,35,000 కోట్లు డేటా సెంటర్ ఉందో అది కాదు, దానికి కలపకుండానే చెప్పిన ఫిగర్స్. అట్లాగే ఆర్సిలర్ మిత్తల్ది కూడా దీంట్లో కూడా కలపలేదు. బట్ ఈ టోటల్ ఈ రీజియన్ అంతా కూడా అద్భుతమైన రీజియన్ కింద డెవలప్ అవుతుంది. ఇది ఓన్లీ ఒక 5 yearsలో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వారి పార్టీకి
ప్రజలు ఓట్లు వేస్తారని మాత్రము నేను అనుకోను. పొరపాటును కూడా అటువంటిది జరగదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే డెవలప్మెంటుని కాంక్షించే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే స్టేబుల్ గవర్నమెంటు, ఎఫెక్టివ్ గవర్నమెంటు ఉండే పరిస్థితి చూసుకుంటారు. మేము భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉంటున్న పరిస్థితి ఉంది, మీకు అందరికీ తెలుసు. సో ఇటువంటి మంచి కూటమిని కాదనుకుని అసలు అత్యంత దారుణమైన మనస్తత్వముతోటి కలిగిన, లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలని ఆ విధంగా ఉన్న పరిస్థితి వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తారు? కానీ పైకి ఏదో మేము కూడా తిరగకపోతే బాగోదని చెప్పి నాయకులు తిరుగుతున్నారేమో కానీ ప్రాక్టికల్గా పబ్లిక్లో దేర్ ఇమేజ్ ఈజ్ జీరో. ఎందుకంటే ఈ 1 కోటి సంతకాల గురించి కూడా మన గవర్నర్ గారికి సమర్పించినప్పుడు పేపర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు అని చెప్తే దేని గురించి వచ్చారమ్మా అంటే వాళ్ళకి తెలియదు, అసలు దేనికి వచ్చారో కూడా తెలియదు. కనీసము వాళ్ళు వచ్చినప్పుడు ఇదేదో సంతకాలు సేకరణ తెచ్చాము, దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు అనే ఉద్దేశంతో అన్నా కూడా చెప్పలేదు. అది కూడా ఊరికే రమ్మన్నారు, వెళ్ళారు. సో ఇవన్నీ అది జనాల్ని చూసి వాళ్ళు వెనకాల అంత స్ట్రెంగ్త్ ఉంది, పెరిగిపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ కన్వీనియన్స్ గురించి వాళ్ళు రావటం జరుగుతుంది. సార్, అసెంబ్లీ వేదిక ఉంది, అసెంబ్లీకి రాకుండా ఈయన ఈ విధంగా బయట నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని, పారిశ్రామికవేత్తలను బెదిరించి ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్? అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా, ఏమని చెప్పడం? మరి అసెంబ్లీ సెషన్స్కి వస్తారా లేదా అనేది మనకు తెలియదు. కనీసం ఆయన రాకపోయినా మిగిలిన వాళ్ళన్నా వస్తే అది కొంచెం బెటర్. లేకపోతే వాళ్ళు ఆ 11 మందిని ఎందుకు ప్రజలు ఎన్నుకున్నారు అనేది వాళ్ళకి చెప్పవలసిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలన్నీ కూడా మనం అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు, ఇష్యూస్ని రిజాల్వ్ చేయొచ్చు. అంటే ప్రజా సేవ చేయటానికి వచ్చిన వాళ్ళ, లేకపోతే ప్రజల చేత ఎన్నుకోబడి మళ్ళీ ప్రజల్ని మోసం చేసిన వాళ్ళతోటి సమానం అవుతారు. అది కనుక రాకపోతే ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు ఒక రాజకీయ ప్రస్తావనానికే అది తప్పు కింద చూడవలసిన నెసెసిటీ ఉంది. ఒక రాంగ్ ట్రెండ్ని క్రియేట్ చేయటం కూడా అప్రోప్రియేట్ కాదు. నాయకుడికి ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిన మలానా ఒకవేళ ఈ అపోజిషన్ స్టేటస్ కూడా లేదు, అందుకు నేను అక్కడికి వెళ్ళి కూర్చోలేను అనే భావన కనుక ఉంటే ఆయన రాకపోయినా మిగిలిన వాళ్ళన్నా రావాల్సిన నెసెసిటీ ఉంది. మరి అది కూడా చేయకపోవటం అనేది చాలా విడ్డూరము. అది 1 సీటు వచ్చినా 2 సీట్లు వచ్చినా అది తప్పనిసరిగా అసెంబ్లీకి రావాల్సిన నెసెసిటీ ఉంది. ఇదివరకు భారతీయ జనతా పార్టీకి ఒకానొక సమయంలో పార్లమెంట్లో 2 పార్లమెంటేరియన్స్ ఉండేవారు. ఒకరు వాజ్పేయి గారు, రెండో గారు గౌరవనీయులైన అద్వానీ గారు. ఇద్దరు ఉన్నా మనకి పార్లమెంట్కి వెళ్ళటము అన్ని జరిగేది. సో ఇది రాంగ్ ట్రెండ్. 11 మంది ఉన్నారు, వస్తే వాళ్ళని గౌరవంగా చూశారు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ అయినా వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పే సాహసం చేయరు, చెప్పినా వినిపించుకోరు, పట్టించుకోరు. ఆయన ఏది అనుకుంటే అదే జరుగుతుంది అనే భావన ఉంది అని చెప్పి జనం అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చెడు సాంప్రదాయాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైపు స్టాండింగ్ కమిటీలో సపోర్ట్ చేసి రాష్ట్రంలో ఈ విధంగా పీపీపీ మోడల్ని వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. కేవలం ఆయనకి ఏదో ఒక ఇష్యూ పట్టుకోవాలి. కుటుంబ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, మరి ప్రజలంతా కూడా హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు పార్టీని జనాల్లో తీసుకువెళ్ళాలంటే ఏదో ఒక ఇష్యూ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఆయన తప్పుడు పనులన్నీ కూడా తీసుకొస్తూ ప్రజలకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది ఆయనకే మైనస్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో మనతో 11 వచ్చి ఈసారి 11 కూడా రాకుండా ఆయన తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సరే ఆయన బుద్ధి మార్చుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.